వృత్తాంతాల 2వ గ్రంథంలో రాజు అయినటువంటి ఆసాని గురించి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రాజు అయినటువంటి ఆసాతో దేవదేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అందరు నాతో చెప్పండి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్త అయినటువంటి ఓదేదు యొక్క కుమారుడైనటువంటి అజర్యా అనేటువంటి ఒక ప్రవక్త ఆసా అనేటువంటి రాజును ఎదుర్కొని ఈ రాజుతో చెబుతున్న మాట ఏంటంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము ఏమగును, సఫలమగును. మనం పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఒక విలువైనటువంటి ప్రార్థన చేసిన భక్తుడు, లేక దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేస్తే దీవెనకరమైనటువంటి లేక నెమ్మది కలిగినటువంటి స్థితిని మనం పొందగలమో గుర్తు చేయగలిగినటువంటి వ్యక్తి ఆసా అనే రాజు. ఈ ఆసా అనేటువంటి రాజు దేవుని సన్నిధిలో అతడు చేసిన పనులన్నిటిని గురించి వివరిస్తూ 14వ అధ్యాయములో అతడు చేసిన ప్రార్థన గురించి చక్కగా వ్రాయబడింది. ఆశా ఈ 14వ అధ్యాయం మొదటి వచనం దగ్గర చదువుదాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతి పెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మదిగా ఉండెను. బాగా వినాలి. ఈ రాజుగారి యొక్క పరిపాలన ప్రారంభించినటువంటి దినాలలో దేశమట 10 సంవత్సరాలు ఎలా ఉందట, నెమ్మదిగా ఉండాను. ప్లీజ్ మనసు పెట్టాలి. ప్రతి జీవితానికి కావాల్సింది ఏంటంటే నెమ్మది. మనం ఏమి సంపాదించుకున్నా, ఏమి కూడబెట్టుకున్నా, ఎంత అంతస్తులు కట్టినా, ఏమీ లేని స్థితి అయినా ప్రతి వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే నెమ్మది. ఇప్పుడు ఆసా యొక్క జీవితం, అతడు పరిపాలిస్తున్న పరిపాలన రాజ్యం అట 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందట. ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. ఎందుకు నెమ్మదిగా ఉందట 10 సంవత్సరాలు అంటే, ఆశా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. చాలండి. మొదటి మాట, ఎందుకు 10 సంవత్సరాలు అతని దేశము నెమ్మదిగా ఉంది అంటే, అతడట మొదటి పని తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచాడట. బాగా వినాలి. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి అంటే మన దృష్టి, దేవుడు కూడా మన మీద దృష్టి ఉంచాడు. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా ఏం చేస్తుందట, సంచారం చేస్తుంది. అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే యథార్థమైన మనసుతో దేవుని సన్నిధిలో బ్రతుకుతారో వారిని బలపరచటానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట. ఈరోజు మన ముందు ఉంచబడినటువంటి భక్తుడైన ఆశా యెహోవా దృష్టికి యథార్థముగా, యెహోవా దృష్టికి అనుకూలముగా, మనసు పెట్టాలి. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి యథార్థముగాను యెహోవా దృష్టికి అనుకూలముగా ఇతడు నడిచాడట. అంటే ప్రవర్తించాడు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో, దేవుడు ఏదైతే ఆశించాడో దానికి అనుకూలంగా బ్రతికాడు. ఎవరు అంటే ఆశా. ఈరోజు మన జీవితంలో నెమ్మది మనకి కావాలన్నట్లయితే మనము దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతకాలి. దేవుని దృష్టికి అనుకూలముగా నడవాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు.
దేవుడు మనలను గమనిస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలములో ఉన్నాయి. ఆయన ప్రతి వ్యక్తిని గమనించేవాడు. ఆయన ప్రతి వ్యక్తిని దృష్టించేవాడు. ఆయన కన్నులు లోకమందంతటా ఏం చేస్తున్నాయి? సంచారం చేస్తున్నాయి. కొందరు మనుషులు కొన్ని ప్రాంతాల్లోనే చూడగలం, కానీ దేవుడు ఉన్నాడే, మనలను దేవుడు అనుక్షణము చూస్తున్నాడు. మర్చిపోకూడదు. ఎన్ని క్షణాలు? అనుక్షణము కూడా చూస్తున్నాడు. నిమిషాలు కాదు, ప్రతి క్షణము ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆశ యొక్క జీవితం అట్ట ఎంత అద్భుతంగా ఉందంటే, 10 సంవత్సరాలు ఆశ, ఎందుకు నీ దేశంలో నెమ్మది వచ్చింది? ఎందుకు నీ దేశంలో నెమ్మది పొందావు? నీవు ఎందుకు నెమ్మది కలిగి బ్రతికావు అని అడిగితే ఆశ ఏం చెప్తాడు తెలుసా? అయ్యా, నేను దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికాను, దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? యథార్థంగా ఉన్నాను. నీవు దేవుని సన్నిధిలో యథార్థముగా ఉన్నావు అనంటే, దేవునికి అనుకూలంగా బ్రతికావంటే, అంటే దేవుడు అనుకూలంగా అంటే దేవుడు ఏది చెబితే అది చేస్తాడు. దేవుడు వద్దంటే ఏం చేస్తాడు? ఆగిపోతాడు. అంటే దేవుడు చెప్పిన మాట మీద ఆశతో బ్రతుకుతాడు కనుక అతని బ్రతుకు యాత్రలో దేవుడట నెమ్మదినివ్వడం ప్రారంభించాడట. మనసు పెట్టాలి. ఏమివ్వడం? మన జీవితాల్లో నెమ్మది మనకి చాలా ప్రాముఖ్యమైనది కదా. నెమ్మది కదా మనం కోరుకునేది. అంటే మన కుటుంబాలలో నెమ్మది ఉండాలంటే ఆశ చేసిన మొదటి పని, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికాడు, దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడు. బ్రతకడం మీద కాదు, అతడు దేవుడు చూస్తున్నప్పుడు ఇతడు నడిచాడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనుషులు సాక్ష్యం కాదు. ఎవరు చెప్తున్నారు? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దేవుని సాక్ష్యపు మాటలలో ఆశా జీవితం ఉంది. ఎందుకయ్యా నీ దేశంలో నెమ్మది ఉంది? ఎందుకయ్యా 10 సంవత్సరాలు నెమ్మదిగా బ్రతికావు? అయ్యా, నేను దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికానయ్యా, ఆయనకు అనుకూలంగా బ్రతికానయ్యా అని ఆశ చెప్తాడు. రెండవది, ఎందుకు అతనికి నెమ్మది వచ్చింది? 10 సంవత్సరాలు ఎందుకు నెమ్మదిగా ఉన్నాడంటే 2వ వచనాన్ని మనం చదువుదాం. 2వ వచనంలో అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములన్నిటినీ కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు. కొంచెం మనసు పెట్టుకోండి, చాలా జాగ్రత్త మనసు పెట్టండి. ఇప్పుడు ఇతను చేసిన పని ఏంటంటే, రెండవది, ప్రతిమలను తీసివేశాడు. దేవతా స్తంభములను ఏం చేశాడు? పగలగొట్టాడు. మీరు అడగొచ్చు న్యాయంగా, ఏమండి దేవతా స్తంభములను ప్రతిమలను అలా తీసేయచ్చా? తప్పు కదండి, అది చేయకూడదు కదా అని మీరు నన్ను అడగవచ్చు. మీరు అడిగినట్టుగా ఫీల్ అయ్యి సమాధానం చెప్తాను. వీళ్ళు ఎప్పుడొచ్చారు? నిజానికి ఒకప్పుడు వీళ్ళు దేవతా స్తంభములు పెట్టుకున్న వాళ్ళు కాదు, ప్రతిమలను పెట్టుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఒకప్పుడు విగ్రహారాధన చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరట? వారి పితరుల దేవుడైనా అన్నాడు. చూడండి, ఎవరి దేవుడు అంటే వారి పితరులు ఈ దేవుణ్ణి కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు మధ్యలో అన్యులతో కలిసి వాళ్ళ సహవాసం చేసి వాళ్ళ ఆచారాలు పాటించి వాళ్ళ ఉద్దేశాలు పాటించి వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యత పోగొట్టుకున్నారు. ప్రతిమలు తీసుకొచ్చి పెట్టారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంతో వాళ్ళతో కలిసిపోయారు. అది ఎవరికి నచ్చలేదు తెలుసా? దేవునికి నచ్చలేదు. అందుకే ఆ విగ్రహాలన్నిటినీ తీసివేశాడట. చాలా జాగ్రత్తమేనండి. చాలాసార్లు మన జీవితాల్లో మనము శోధించబడుతున్నప్పుడు నువ్వు ఎలా చేస్తే బాగుపడతావు, నువ్వు ఎలా ఉంటే బాగుపడతావు, ఇది చేస్తే నీకు మేలు కలుగుతుంది, ఇది చేస్తే నువ్వు బ్రతుకుతావు, ఇది చేస్తే అని చెప్పి అనేక రకాలైనటువంటి పలు సూచనలు ఇస్తారు, సమాచారాలు చెబుతారు. అక్కడికి వెళితే ఇలా జరిగింది, ఇక్కడికి వెళితే ఇలా జరిగింది, ఇక్కడ ఇలా ఉంది, అమ్మ బాబోయ్ ఇంత లేదు అంత లేదు అనే మాటలు కూడా చెబుతారు. అయితే నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఆశ చేసిన పని ఏంటి తెలుసా? తమ పితరులు ఏ దేవుని ఆరాధించారో, తమ పితరులు ఏ దేవునికి లోబడ్డారో,
ఏ దేవుడు పిలుచుకుంటే పితరులు ఆ దేవుడిని అనుసరించి బ్రతికారో ఆ దైవ నియమం ప్రకారంగా ఆశ తన జీవితయాత్ర ప్రారంభించాడు. ఏం చేశాడు? దేవునికి ఏది ఇష్టం లేదో అవన్నీ తీసి పారేశాడు. గమనించండి, తీసి పారేశాడు. ఈరోజు ఇప్పుడు విగ్రహాలంటే బయట ఉన్న విగ్రహాల గురించి మాట్లాడడం లేదు, బయట ఉన్న లేకపోతే దేవాలయాల గురించి మాట్లాడడం లేదు. మన జీవితంలో కూడా విగ్రహాలు కొన్ని ఉన్నాయి. విగ్రహాలు ఏంటవి అంటే మనము కూడా దేవుణ్ణి కాకుండా కొంతమంది ఇంటినే ప్రేమించే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి కాకుండా కొంతమంది వస్తువులను ప్రేమించే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి కాకుండా అంటే దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత దేవునికి ఇవ్వకుండా వారి ఇళ్లల్లో సమస్తానికి లేకపోతే ఇంకా చెప్పాలంటే మనుషులకు ఆధిక్యత ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? విగ్రహాలే. దేవునికి కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి, భర్తనిచ్చింది ఎవరు? దేవుడు. గట్టి చెప్పండి, ఇచ్చింది ఎవరు? దేవుడు. భార్యనిచ్చింది ఎవరు? దేవుడు. బిడ్డలనిచ్చింది ఎవరు? దేవుడు. ఆ బిడ్డలకు వృద్ధి కొరకు చేసేది ఎవరు? దేవుడు. అన్నిటికీ ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవునికి ఆధిక్యత ఇవ్వాలి. ఆ మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తావో నువ్వు వాటిని తీసివేసినట్టే. అందుకే ఆశ యొక్క అభివృద్ధికి కారణం చెప్తున్నాడు. మొదటి మాట, అతడు యథార్థముగా నడిచాడు. ఏమండి? అనుకూలంగా నడిచాడు. రెండవది, దేవునికి ఇష్టం లేనిది తీసేశాడు. ఈరోజు దేవునికి ఏదైతే ఇష్టం లేదో అడగాలి మనం. దేవా, నీకు ఏదైతే ఇష్టం లేదో అది నేను తీసేస్తాను. నా జీవితంలో నెమ్మది కావాలంటే, నేను నా జీవితంలో నెమ్మది పొందాలంటే నా దేవుడికి ఇష్టం లేని వాటిని నేను చేయాలి? తీసివేయాలి. విగ్రహాలు నాలో ఉన్నాయి, దేవునికి కాకుండా వాటిని ఎక్కువ ప్రేమిస్తాను, దేవుణ్ణి కాకుండా వాటిని ఎక్కువ గౌరవిస్తాను. అందుకే దేవాది దేవుడు చెప్పిన మాట తెలుసా? నాకంటే తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? నేనే కదా ఇచ్చాను, నేనే కదా ఈ బంధాన్ని పెట్టాను, నేనే కదా రక్త సంబంధాన్ని కలిపాను, నేనే కదా ఆధిక్యత ఇచ్చాను. నాకంటే అంటే నువ్వు నన్ను పక్కన పెట్టి నీవు ఉన్న బంధుత్వానికో ఉన్న బంధానికో విలువని ఇవ్వకూడదని చెప్పలా. విలువని ఇస్తూ విలువని ఇచ్చిన దేవుణ్ణి కూడా నువ్వేం చేయాలి? గణపరచాలి. ఆశ చేసిన రెండవ పని అదే. ఏం చేశాడా పని అంటే దేవునికి ఏది ఇష్టమో లేదో అది తీసేశాడు. అది తీసేయడమే కాదండి, మరొక పని కూడా చేశాడు. చదువుతాం చూడండి. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఆజ్ఞ జారీ చేశాడు. అయ్యా, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి, మీరు యెహోవాను ఆశ్రయించాలి. అందరికీ వందనాలు. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు యెహోవాని ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఉన్నదాన్ని తీసేయండి. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో అవి తీసేయండి. మీరు ఎవరికి ఆశ్రయంగా చేసుకోవాలంటే, నీవే నాకు దేవుడవు, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోండి. దేవుని ఆశ్రయంగా చేసుకోండి అని ఆజ్ఞాపించాడట. ఆజ్ఞ ఇది మనసు పెట్టాలి. ఏంటిది? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? తప్పకుండా పాటించేది. ఎందుకు తన దేశంలో నెమ్మది ఉందంటే అతడు యథార్థంగా ఉంటాడు, తన ప్రజలను యథార్థంగా నడిపిస్తాడు. అతడు దేవునికి అనుకూలంగా బ్రతుకుతాడు, తన ప్రజలను కూడా దేవునికి అనుకూలంగా బ్రతికిస్తాడు. ఇప్పుడు దేవునికి విరోధమైన వాటిని తీసేస్తాడు. రెండవ దాంట్లో ఏం చేస్తాడో తెలుసా? విరోధమైన వాటిని తీసేసి యెహోవాను మాత్రమే ఆశ్రయించేటట్లుగా. ఎవరిని? గట్టిగా చెప్పండి. యెహోవాను మాత్రమే ఆశ్రయించినట్లుగా యూదా వారికి ఆజ్ఞాపించి ధర్మశాస్త్రాన్ని పాటించండి అని చెప్పాడట. ఎందుకయ్యా ఆశ? నీ దేశంలో నెమ్మది దొరికింది, 10 సంవత్సరాలు నెమ్మది ఎద్దుకున్నావంటే, అయ్యా నేను యథార్థంగా నడిచాను, దేవునికి అనుకూలంగా నడిచాను. మూడవది, నేను ఆయనకి ఇష్టం లేనిది తీసేశాను,
నాలుగవది, నాతో పాటు మా పితరులకు కూడా ఏం చెప్పానో తెలుసా? మన దేవుడైన యెహోవాను ఆశ్రయించండి, ఆయన దృష్టికి ధర్మశాస్త్రమును అనుసరించి బ్రతకండి అని ఆజ్ఞాపించాను. అందువల్ల నా దేశంలో ఏముంది చెప్పాలి? ఏముంది? నెమ్మది ఉంది. అందుకని చెప్తున్నాడు చూడండి, దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నింటిలో నుండి, ఆ మాటలు చదువుదాం, మళ్ళీ చదువుదాం. వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నింటిలో నుండి తీసివేశాను. మళ్ళీ చదువుతున్నా, మళ్ళీ మాట అంటున్నాడు చూడండి, అందరు చెప్పండి. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఎలా ఉందట? నెమ్మది, నెమ్మది, నెమ్మది. ఎందుకు నెమ్మదిగా ఉందంటే పైన చెప్తున్నాడు. ఒకటి, యథార్థముగా నడిచాడు. రెండు, దేవుని దృష్టికి అనుకూలముగా నడిచాడు. ఇప్పుడు నెమ్మది కావాలంటే, మన జీవితంలో నెమ్మది కావాలంటే, మన కుటుంబాల్లో నెమ్మది కావాలంటే, మన బ్రతుకు యాత్రలో నెమ్మది పొందుకోవాలంటే మొదటి పని ఏంటో తెలుసా? మనము దేవుని దగ్గర యథార్థంగా ఉండాలా. యథార్థత చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ మాట తప్పుతున్నామేమో, దేవుని దగ్గర మాట తప్పుతున్నామేమో, మనల్ని ఎవ్వరూ చూడడం లేదనుకుంటున్నావేమో, మనకి ఏమీ అంటే దేవుడు ఏది తెలుసుకోవడం లేదు అనుకుంటున్నామేమో. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రతి క్షణము గమనించే దేవుడు. 139వ సంకీర్తనలో అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చోవడం, నేను లేవడం, ఏమన్నా వింటున్నారా? నేను కూర్చోవడం, నేను లేవడం, ఇవన్నీ కూడా నీకు ముందే తెలుసు. అసలు నీకు ఏం తెలుసా? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏం పుట్టక మునుపు అంటే, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని జరగట్లేదంటే అర్థం తెలుసా అండి? మనకు ఫ్యూచర్ మనకు తెలియదు, కానీ దేవునికి మన ఫ్యూచర్ తెలుసు. మన ఫ్యూచర్ దేవునికి తెలుసు. ఇలా చేస్తే వీడు ఎలా ఉంటాడో అనేది నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే నీ భవిష్యత్తు అంతా రాసినోడు ఎవరో? దేవుడే. అందుకే దేవుని దగ్గర మనం అడగవలసిన మాట యథార్థమైన మాట ఏంటో తెలుసా? ఒకవేళ హిజ్కియా ప్రార్థన చేశాడు కదా, హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా యథార్థ హృదయుడనై నీ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నేను సమస్తమును ఎట్లు జరిగించుతున్నాను, ఎలాగూ ప్రవర్తించానో అంటే నా ప్రవర్తన నీకు తెలుసు, ఎలా నడిచానో నీకు తెలుసు, ఎలా ఉన్నానో కూడా నీకు తెలుసు. ఎంత దమ్ముండాలండి, ఎంత దమ్ముండాలి! నేను ఏం చేశానో నీకు తెలుసు, నా బ్రతుకేంటో నీకు తెలుసు అయ్యా. నెమ్మది నీ జీవితంలో కావాలంటే, నెమ్మది నువ్వు పొందాలంటే, సౌఖ్యముగా బ్రతకాలంటే, సుఖముగా నీ బ్రతుకుని వెళ్ళబుచ్చాలంటే నీ యథార్థత, నా యథార్థత దేవుడు చూస్తున్నాడు. యథార్థత దేవుడు చూస్తున్నాడు. దేవునికి కపటమైన మనస్సు దేవునికి ఇష్టము లేదు. ఎప్పుడైతే నువ్వు మోకరిస్తున్నావో, ఎప్పుడైతే నీ నోట దేవుని మాట ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావో, అప్పుడు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? యథార్థముగా దేవుని సన్నిధిలో మన హృదయాన్ని విప్పేయాలా. తప్పైతే తప్పును, ఒప్పైతే ఒప్పును. మనుషుల దగ్గర కాదు, ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నాయన తప్పు జరిగిపోయిందా? దావీదుకున్న మనసు అదే, అయ్యా పాపం చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా. నువ్వు కాకపోతే ఎవరున్నారయ్యా? పొరపాటు చేశాను, నువ్వు నన్ను దోషాలు కనిపెట్టి చూస్తే నేను బాగన్నా దారి తప్పనయ్యా, నన్ను కనికరించయ్యా అన్న ప్రార్థన చేసేవాడట. ఎవరో? దావీదు. హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నాకు శుద్ధ హృదయం కొరకు చేయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని ప్రార్థన చేసేవాడట. ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదండి, ఏ మనిషి కూడా
పాపం చేయకుండా బ్రతికేవాడు కాదండి. ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో పొరపాట్లు జరిగిపోతాయి, పొరపాటు చేసేస్తాం, దారి తప్పుతాం. కొన్నిసార్లు మన ఆలోచన మారిపోతాయి, కొన్నిసార్లు మన చూపు మారిపోద్ది, కొన్నిసార్లు దురాశ పుట్టిస్తుంది, కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువ దౌర్బల్యమైన పరిస్థితులు చేస్తాయి. నేను ముగింపులోకి రాక పూర్వం, ఎందుకంటే ఇది ఒక పూటతో అయిపోయేది కాదు, మనకు రేపు కూడా ఈ మాట ఉంటుంది. ఆశ చేసిన ప్రార్థన, దానికి అనుకూలంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పాయింట్ ఈరోజు మనం నేర్చుకునేది, అతనికి నెమ్మది సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? ఎలా సంపాదించుకున్నాడు? యథార్థంగా బ్రతికాడండి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర చెప్పుకున్నాడండి. మనం ఎందుకు వస్తున్నామో తెలుసా? నీవు పక్కోడితో చెప్పుకోవడానికి కాదు, ఎవరేమనుకుంటారు కాదు, ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట నీ హృదయాన్ని పెట్టాలా. ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకో చెప్పనా? నీ హృదయానికి నీకు మాత్రమే తెలుసు నువ్వు ఎలాగున్నావో. నేను ఎలాగున్నానో నాకు, నా హృదయానికి మాత్రమే తెలుసు. కనుక నేను నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయాన్ని విప్పి ప్రార్థన చేయాలి. మనసంతా దేవుని దగ్గర పెట్టి యథార్థమైన హృదయం కలిగి దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడట దేవుడు మన మనసు చూస్తాడట. రెండవది, ఇష్టం లేని వాటిని తీసేయాలట. కొంతమందికి బంగారం అంటే చాలా ఇష్టం, కొంతమందికి ఆస్తులు అంటే చాలా ఇష్టం, కొంతమంది కుటుంబాలంటే చాలా ఇష్టం, కొంతమంది ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం. ఇలాగూ ఇవన్నీ కూడా ఏంటనుకుంటున్నారు? విగ్రహాలు. ఇప్పుడు వెళ్ళి బయట ఉన్న విగ్రహాల దగ్గర తీసేయమంటలా, మనలో ఉన్న విగ్రహాలు తీసేయాలా. మనకి నిగ్రహం కావాలా, విగ్రహం తీసేయాలా. అదే దైవశక్తి. ఏం కావాలి? నిగ్రహం. ఏం తీసేయాలి? విగ్రహం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏం కావాలి? నిగ్రహం. నిగ్రహం అంటే అర్థం ఏంటి? అణుచుకోవడం, కోరికలు అణుచుకోవడం, ఆశలు చంపుకోవడం, మనకున్న వ్యర్థమైన ఆ చెడు తత్వాలు పోగొట్టుకొని దేవుని దగ్గర యథార్థమైన హృదయం కలిగి. ఏ హృదయం? యథార్థమైన. ఒకరిద్దరు ప్రార్థన చేసేటప్పుడు ఈ పదాలు వాడారు. అయ్యా, ఒకవేళ ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నామేమో, చెడు తలంపులు కలిగి ఉన్నామేమో, ఒకవేళ మేము ఏమైనా తప్పిదాలు చేస్తున్నామేమో అనే మాటలున్నవే. ఇవేనండి పశ్చాత్తాపం అంటే. ఇవే పశ్చాత్తాపం. అందుకే ప్రార్థన ప్రతిరోజు కూడా ఏమని అడగాలంటే, ఆత్మీయంగా ఇంకా బలపడ్డానికి ఇంకా నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు నాయనా, నన్ను బలపరుచు నాయనా, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు నడవాలో. అదే ప్రార్థన. ఆశ చేసిన ప్రార్థన ఆశ రాజ్యంలో ఏం తీసుకొచ్చింది? నెమ్మది. చెప్పాలి, ఏం చేసింది? నెమ్మది. మన కుటుంబాల్లో కూడా ఏం కావాలి? నెమ్మది కావాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గర యథార్థంగా మాట్లాడాల. మన మనస్సాక్షిని అడగాల. ఒకవేళ ఈ మాట మీరు ఎక్కువ ఉదహరించండి. అయ్యా, ఈరోజు తెలుసు కానీ, లేకపోతే నిన్నటి దినాన్ని తెలిసి కానీ తెలియక కానీ, లేకపోతే అనుకోకుండా కానీ, లేకపోతే ఏదైనా పొరపాటు ఒకవేళ నీ దృష్టికి నేను చేశానేమో, నన్ను కృపతో క్షమించి జ్ఞాపకం చేసుకుని ఆయన నా కుటుంబంలో నెమ్మదిని దయచేయి, నా వీధిలో నెమ్మదిని దయచేయి, నా గ్రామంలో నెమ్మదిని దయచేయి, నాకు నెమ్మదిని దయచేయి. ఆశ తన రాజ్యానికి ఏం తీసుకొచ్చాడు? నెమ్మది తీసుకొచ్చాడు. తీసుకురావడానికి గల కారణం మళ్ళీ రిపీట్ చేసి ముగిస్తాను. మొదటిది, యథార్థంగా ఉన్నాడు. రెండవది, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నాడు. మూడవది, ఏదైతే అభ్యంతరం ఇష్టం లేని ఉన్నాయో అవన్నీ తీసేశాడు. నాలుగవది, పితరులనందరినీ కూడా అన్నాడు, ఇదిగో మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతకాల. ఏం చేశాడట? వారి పితరులను దేవుడైన యెహోవాను ఆశ్రయించి, వినాలి, ఎవరిని ఆశ్రయించి? యెహోవాను ఆశ్రయించి ఏం చేయమన్నాడు? ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. యూదా వారు అంటే అర్థం తెలుసా? యూదా అంటే స్తుతి అని అర్థం. యూదా అంటే అర్థం ఏంటి? అంటే ఎవరు వింటారు మాట? దేవుని మీద ఆశ కలిగిన వాడే వింటాడు. ఎవడు పడితే వాడు వినడో.
దేవుని మీద ఆశ కలిగిన వాడు. యోధావారు అంటే, యోధ అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. అంటే వీళ్ళందరూ వినేవాళ్ళ విననోళ్ళ? చెప్పాలి గట్టిగా. వినేవారు. వినేవారికి ఇప్పుడు ఏమని చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. రాజుగా ఆజ్ఞ పాటించకపోతే శిక్షే కదా. ఎలా పాటించమన్నాడు? యెహోవాను ఆశ్రయించండి. వినాలి. ఎవరిని? యెహోవాని ఏం చేయండి? ఆశ్రయించండి. రెండవది ఇదిగో ధర్మశాస్త్రాన్ని పాటించండి. యెహోవాను ఆశ్రయించండి, ధర్మశాస్త్రాన్ని పాటించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. కనుక అతని దేశంలో ఏమొచ్చింది? గట్టిగా నెమ్మది వచ్చింది. అలాగే తల వంచండి. అలాగే మీ ఘనమైన, శ్రేష్టమైన, విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయమందునైనా పావని కొరకు ప్రార్థిస్తున్నాను. కత్తుల వాడపల్లి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దోషాలుంటే క్షమించండి అయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలుంటే మన్నించండి. వాటిని తొలగించుకునడానికి అవకాశం ఇవ్వండి. అంధకార శక్తులను, అపవాది క్రియలను వారి ఇంట ఉండకుండా సహాయం చేయండి. ఆ బిడ్డ వైపు నీ కనుదృష్టి ఉంచండి అయ్యా. నీ సహాయము కలుగ చేయండి నాయన. ఎంతమంది అయితే నాయన ఆ కుటుంబంలో వేదన పడుతున్నారో, ఎంతమంది కష్టములో ఉన్నారో, ఎంతమంది కన్నీళ్లతో ఉన్నారో, వారి కన్నీటిని తొడవండి, కష్టాన్ని తొడవండి నాయన. వారి పరిస్థితిని చక్కపరచండి. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు విడుదల ప్రకటిస్తున్నందు గురించి స్తోత్రాలు. నీ నామం పేరట నీ సన్నిధిలో ఉండి ఈ దీన సేవకునిగా నీవిచ్చిన మాటను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు నుండి ఒక క్రొత్త క్రియ, క్రొత్త కార్యం ఆ కుటుంబంలో మీరు జరిగించుదురుగాక. ఆ బిడ్డకు మీరు తోడే ఉండండి నాయన. ఆ బిడ్డకు మీరు తోడే ఉండండి. నీ కృపను ఆ బిడ్డ పట్ల విస్తరింపచేయండి. నీ సహాయం ఆ బిడ్డ పట్ల విస్తరింపచేయండి. 2-3 భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వింటానని సెలవిచ్చాం. ఇది నేను ప్రార్థన కలిమి చేస్తున్నామయ్యా. మా మాట మన్నించండి. మా ప్రార్థన ఆలకించండి. సమాధానం ఇచ్చే దేవుడవు. శాంతిని ఆ బిడ్డలకు దయచేయండి. సాక్ష్యం ఆ ఇంటిలో పుట్టించండి. నీ శక్తి కలిగినటువంటి నామములో సహాయం చేయండి. విశ్వాసంలో పడిపోకుండా, ఆత్మీయతలో పడిపోకుండా వెంటాడుతున్న ప్రతి ఆటంకాన్ని పారద్రోలుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృపయు, క్షేమమును, ఆశీర్వాదమునివ్వండి. ఇల్లు కట్టుకునే బిడ్డలు ఉన్నారు ఈ స్థలములో. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఈ స్థలములో. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఈ స్థలములో. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీవు సహాయం చేయకపోతే మాకు దిక్కెవరు నాయనా? నీవు కనికరించకపోతే మాకు తోడెవరు? ఎవరైతే కష్టంలో ఉన్నారు, ఎవరైతే వేదంలో ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే కన్నీళ్లతో ఉన్నారు, ఎవరైతే నిట్టూర్పుతో ఉన్నారో, ఎవరైతే కఠినమైన బాధల మధ్య నలుగుతూ ఉన్నారో వారి వైపు నీ కనుదృష్టి ఉంచమని అడుగుతున్నానయ్యా. సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. నీ మహోన్నతమైన దయను కురిపించమని ప్రార్థిస్తున్నాను బాబు. మీ శక్తినివ్వండి, సహాయం దయచేయండి. ఈ ప్రాతకాలమే ప్రార్థన బిడ్డలు ఆసక్తి కలిగి వస్తున్నారు. ఆశగా ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు కదా. నెమ్మదినిస్తానని వాగ్దానం చేశావు కదా. నీవు నెమ్మదినిచ్చే దేవుడు అని నమ్మి నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఆటంకాన్ని పారద్రోలి, అవరోధాలు తీసివేసి, ఆటంకాలు తొలగించి, ఆత్మీయతను పెంచి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ధనమును, సుఖమును, సౌఖ్యమును, శాంతిని, సమాధానమును వారి జీవితంలో కలుగొచ్చేసి నీ మహోన్నతమైన కృపచేత నడిపించుకునమని, కాపాడుమని, దయను కురిపించమని, సర్వశక్తిగల మీ నీడలో పయనింపచేయమని మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ మహోన్నతమైన కార్యాలు చేత వర్ధరింప చేయవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని, భద్రపరచమని, సహాయం చేయమని నీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది కనుక విజయముతో మీ సన్నిధిని మేము బ్రతుకున్నట్లుగా సహాయం ఇవ్వమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి వెళదాం. అలాగే ఆ కుటుంబం కొరకు మీ కుటుంబం ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు.